ఏంటిది? ఆ ఇచ్చారని ముక్కు చూపించారు, ఓకే. అసలు ఏంటిది? అంటే మనం మాట్లాడుకునే భాష సిలబస్. ఏంటండి? మనం ఏం చెప్పాలో అదే సిలబస్. ఆ సిలబస్ అంట. ఇప్పుడు మీరు చెప్పే సిలబస్ ఏంటి అని చెప్తున్నాడు. ఎందుకు బయాలజీ వాళ్ళకి ఎనర్జీ చెప్పాలి? ఎందుకు సోషల్ వాళ్ళు అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు మొక్కలు నాటాడు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అదే NCM 2005 చూడటానికి చిన్నదిగా ఉంటుంది, కానీ చాలా గొప్ప పాయింట్. ఇంత చిన్న బొమ్మలో ఇంత పొడవున్నట్టు అర్థమైందా? ఊరే కొద్ది పొడవుతారంటుంది ఇందులోంచి. కాబట్టి అలాంటి టాపిక్ అంటే మనకు సిలబస్ గురించి చర్చించబోతున్నాం. అయ్యా అసలు NCM లో ఎప్పటి నుంచో మొదలయ్యాయని అడుగుతాడు. మరి గతం గురించి మాట్లాడుకోవాలి. తొలి జాతీయ విద్యా విధానం, తొలి జాతీయ విద్యా విధానం. మరి మీ బావగారైనా పటాని, మీ అక్కగారైనా రాజల్లే సొంత బావాస్తలా విరోధుడు తీసుకొచ్చిందే తొలి జాతీయ విద్యా విధానం 1968 అని తీసుకొచ్చింది. ఆవిడ ఏం చెప్పింది? బాబు దేశంలోని ఏ రాష్ట్రాలైనా 10+2+3 అమలు చెయ్యండి అని చెప్పింది. తొలిసారిగా దేశం మొత్తం ఒకే సిలబస్ చదివారు. దేశం మొత్తం చదివిన ఒకే ఒక సిలబస్ ఏంటి? 10+2+3. సూపర్ సూపర్. 10+2+3 అంటే 10 సంవత్సరాల పాఠశాల విద్య. నారాయణుడు ఏం చదవాలి, ఏం చెప్పాలి? అప్పుడు దాకా ఎవరి ఇష్టం వాడి. మణిపూరుడు అంటే ఇంగ్లీష్ చదువుకున్నాడు, వాటి సీతోస్థితి చదివాడు. కానీ దేశమంతటా 10వ తరగతి దాకా ఒకే సిలబస్. ఏం కావాలో అర్థం కాదు. 2 సంవత్సరాల ఇంటర్లో ఏం చదవాలా, 3 సంవత్సరాల డిగ్రీలో ఏం చదవాలా అని అడిగితే ఇందిరాగాంధీ గారు మళ్ళీ పిలిచేలాగి ఆయన ఎవరు? పఠాని. బాబు ఈ 10+2+3 సిలబస్ చెప్పరా అంటే 68 నుంచి కృషి చేసి తొలి NCF ని తొలిసారిగా దేశవ్యాప్తంగా సిలబస్ ని 1975లో వదిలేదు. కానీ భారతదేశంలో మొట్టమొదటిగా NCF వచ్చింది ఎప్పుడండి? 1975. ఎవరికి సపోర్ట్ గా వచ్చింది? తొలి జాతీయ విద్యా విధానం. అంటే జాతీయ విద్యా విధానం వస్తున్న ప్రతిసారి ఎవరు వస్తారు? NCF. అసలు మనకి జాతీయ విద్యా విధానాలు ఏంటి? 3. మొట్టమొదటిగా వచ్చింది 1960, తర్వాత వచ్చింది 1966, తర్వాత వచ్చింది ఇందిరాగాంధీ గారు తెచ్చింది 1968, రాజీవ్ గాంధీ, మోడీ తాత 20. అది అంటే మొత్తం సక్సెస్ అయితే ఒకటే, జనాభా పెరుగుతారు. అది తప్ప అన్ని ఫెయిల్. ఇవన్నీ కుటుంబ కూడా విద్యా విధానం అయినా తొలి లక్ష్యం 100% ఏం సాధించడం? అక్షరాస్యత. 100% అక్షరాస్యత సాధించలే, సంతానోత్పత్తి రేటును సాధించాడు. ఇప్పుడైనా ఇల్లు దాకా విషయం ఏంటంటే 100%